దేవా అలియాస్ సలార్ అస్సాంలోని ఓ ప్రాంతంలోని బొగ్గు గనిలో పనిచేస్తూ ఉంటాడు. ఆ ప్రాంతానికి ఆద్యను అలియాస్ శృతి హాసన్ను కిడ్నాప్ చేసి తీసుకురావడంతో గందరగోళం మొదలవుతుంది. అక్కడే టీచర్గా పనిచేస్తున్న ఆమెను కొందరు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తే దేవా కాపాడతాడు. ఆ తర్వాత తన స్నేహితుడైన దేవాను 25 ఏళ్ల తరువాత వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వరదరాజం అన్నారు అలియాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ అక్కడికి వస్తాడు. అస్సాంలో తన తల్లి ఈశ్వరి రావుతో కలిసి దేవా ఎందుకు ఉన్నాడు? ఆ ప్రాంతానికి ఆద్యను ఎందుకు తీసుకొస్తారు? భారత సరిహద్దులోని కాన్సర్ అడవి ప్రాంతం ఓ రాజ్యంగా ఎలా మారింది? ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సవాల్ ఎదురైంది? కాన్సర్ ప్రాంతంలో యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఎత్తివేయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు? ఓటింగ్ సమయంలో దేవాన్ని వెతుక్కుంటూ వరదరాజ మన్నార్ ఎందుకు వచ్చాడు? వరదరాజ తండ్రి రాజమన్నార్ తన ప్రాంతాన్ని వదిలి ఎందుకు వెళ్ళాడు? యుద్ధ విరమణ ఓటింగ్ సమయంలో దేవా కాలాంతకుడిగా ఎందుకు మారాడు? ఓటింగ్లో ఎవరు గెలిచారు? శౌర్యంగా పర్వానికి దేవాకు ఉన్న లింక్ ఏమిటి? దేవాకు సలార్ అని పేరు ఎందుకు పెట్టారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. దేవా వరదరాజ మన్నార్ బాల్యంతో మంచి పవర్ఫుల్ ఎపిసోడ్తో సలార్ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత అస్సాంలోని బొగ్గు గనుల్లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఆద్య కిడ్నాప్ వ్యవహారం చకచకా జరిగిపోతాయి. ఫస్ట్ హాఫ్లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి ఓ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసిన విధానం ప్రశాంత్ నీల్ ప్రతిభకు అర్థం పట్టింది. ఇక ఫస్ట్ హాఫ్ చివరిలో దేవా లైఫ్ గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కాన్సర్ అడవి ప్రాంతం దేశంగా మారడం, దానికి అధినేతగా మారిన రాజమన్నార్ కొంతమంది సామంత ధరలను నియమించడంతో కథ ఇంటెన్షన్గా మారుతుంది. అయితే ఓ పని మీద రాజమన్నార్ దేశాన్ని వదిలిపోవడంతో సామంతల కుట్రలు మొదలవుతాయి. కాన్సర్ రాజపీఠం గురించి మొదలైన అంతర్గత కలహాల నేపథ్యంలో వరదరాజ మన్నార్తో కలిసి దేవా రావడంతో స్టోరీ పీక్స్కు వెళుతుంది. సెకండ్ హాఫ్లో కాటేరమ్మ ఎపిసోడ్లు విష్ణు ఆయన తండ్రితో ఉండే 2 ఎపిసోడ్ సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లాయి. సెకండ్ హాఫ్లో ప్రభాస్ నట విశ్వరూపం చూసే అవకాశం ఆయన అభిమానులకు దక్కిందనే చెప్పాలి. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే మరోసారి అద్భుతమైన కథతో రకరకాల వేరియేషన్లు ఉన్న పాత్రలతో తెరకెక్కించిన విధానం బాగుంది. ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్ పాత్రలను మలిచిన విధానంతో మరోసారి అందరినీ ఆకట్టుకునేలా చేశాడు. ఆయన డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే సినిమాను మరింత పవర్ఫుల్గా మార్చింది. కేజీఎఫ్ను మించిన పరిణీతితో సలార్ను రూపొందించారని చెప్పొచ్చు. దేవాగా ప్రభాస్ మరోసారి ఛత్రపతి బాహుబలి పాత్రలను మించిన ఫైర్ను ప్రదర్శించాడు. ఫస్ట్ హాఫ్లో అండర్ డాగుగా కనిపించిన ఆ పాత్ర సెకండ్ హాఫ్కు వచ్చేసరికి ఊహకు అందని విధంగా కనిపిస్తుంది. కాటేరమ్మ ఎపిసోడ్ విష్ణు తండ్రితో ఉండే 2 ఎపిసోడ్లు మళ్ళీ పాత ప్రభాస్ను గుర్తు చేశాయి. ఇక వరదరాజ మన్నార్గా పృథ్వీరాజ్ సుకుమారన్ అదరగొట్టారు. శృతి హాసన్ కథను డ్రైవ్ చేసే పాత్రలో కనిపించింది. ఈశ్వరి రావు, జగపతి బాబు తదితరులు బలమైన పాత్రలతో గుర్తుండిపోతారు. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ మ్యూజిక్ సినిమాను ఊహించని విధంగా ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా రవి బస్రూర్ బీజం సెకండ్ హాఫ్లో చింపేసిందని చెప్పాలి. కేజీఎఫ్ మాదిరిగానే కాలాటంతో సీన్లను మరింత ఎమోషన్గా భువన్ గౌడ్ చూపించాడు. యాక్షన్ సీన్లను చిత్రీకరించిన తీరు సినిమాకు మరో హైలైట్గా నిలిచాయి. స్నేహం, రాజ్యంలో అంతర్గత రాజకీయాలు, అధికార దాహం లాంటి అంశాలతో తెరకెక్కిన మోస్ట్ పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ సలార్. సెకండ్ హాఫ్లో మితిమీరిన హింస సీన్లలో రత్తపుటేరీలు పారడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ప్రభాస్ చెలరేగిపోయి చేసే 2 యాక్షన్ సీన్లు సినిమాకు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. క్లైమాక్స్ సాగదీసి విసుగు తెప్పించేలా చేయడం ఓ మైనస్ అయ్యింది. కానీ కథలోను సన్నివేశాల్లోనూ భావోద్వేగాలకు అభిమానులకు పండగ వాతావరణం కలగజేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సలార్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది అనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమాను థియేటర్లోనూ చూడాలి. ఫ్యాన్స్కు ఫుల్ మిస్, సాధారణ ప్రేక్షకులకు పైసా వసూలు.